ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ವೆಲ್ಕಮ್ ಟು ವಾಸು ವ್ಲಾಗ್ಸ್. In this video we are exploring about జటాయు ఎగ్ సెంటర్. అలిపి నుండి డైరెక్ట్ జటాయు ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ దారిలో ఐస్ క్రీమ్స్, జ్యూస్ ఇలా ఏదో ఒకటి ఫుడ్ అయితే తీసుకున్నాము. అండ్ జటాయు ప్లేస్ క్లోజింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock. సో ఆ టైంలోపే రీచ్ అవ్వాలని అయితే ప్లాన్లో ఉన్నాము. అండ్ ఫైనల్లీ ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. టికెట్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇలా చెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే నాట్ అలౌడ్. అండ్ వన్ మోర్, మేమైతే ఇలా వాకబుల్ రూట్ మొత్తం ఇలా ఏసీలో ఉంటుంది అనుకున్నాము, బట్ జస్ట్ ఇది చెక్కింగ్ పాయింట్ వరకే. తర్వాత అన్నీ ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా అలసిపోయాము. అండ్ మధ్యలో వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ స్టోరీ వచ్చేసి రామాయణంలో విన్నట్టు రావణుడు సీతని అపహరించి తీసుకెళ్ళినప్పుడు జటాయు పక్షి సీతాదేవిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. జటాయు రావణుడితో పోరాడినప్పుడు రావణుడు జటాయు పక్షి రెక్కలను అయితే కత్తిరిస్తాడు. అప్పుడు చయడామంగళం అనే ఈ ప్లేస్లోనైతే జటాయు పడిపోతుంది. అందుకే ఈ ప్లేస్ని జటాయు గుర్తుగా ఇలా స్కల్ప్చర్ అయితే క్రియేట్ చేశారు. అండ్ జటాయు టాప్ పాయింట్ని రీచ్ అవ్వడానికి 3 వేస్ అయితే ఉన్నాయి. వాక్వే, రోప్వే అండ్ హెలికాప్టర్ వే అయితే అవైలబుల్లో ఉన్నాయి. బట్ మేము వెళ్ళిన టైంలో రోప్వే అండ్ హెలికాప్టర్ అయితే మెయింటెనెన్స్లో ఉందని ఓన్లీ వాక్వే అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఫైనల్లీ టాప్ పాయింట్ జటాయు ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ టాప్ పాయింట్లో ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇలా మధ్యలో జటాయు స్కల్ప్చర్ అయితే ఉంటుంది. అండ్ చుట్టూ వాక్ వే అయితే ఉంటుంది. అండ్ పైనుండి వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. ఈ స్కల్ప్చర్ వచ్చేసి 200 feet లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి 150 and 75 feet హైట్లో ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది స్టోన్ అండ్ శాండ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. బట్ టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడే జటాయు రామ్ టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. కొద్దిగా వాక్ చేస్తే టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ రాముల వారు బంగారు పుత్తతో చాలా హైట్లో ఉంటారు. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్, పెద్దగా ఏం క్యాప్చర్ చేయలేదు. అండ్ పైనుండి చూస్తే సరౌండింగ్స్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. అన్ని సైడ్స్ గ్రీనరీతో కవర్ అయ్యే వ్యూస్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి రామ్ టెంపుల్. ఇక్కడ రాముల వారు జటాయి కోసం వచ్చినట్టు పాదముద్రలు కూడా ఉన్నాయి. అవి ఈ క్లిప్లోనైతే చూడొచ్చు. ఇక్కడే కాసేపు కూర్చొని రెస్ట్ అయితే తీసుకున్నాము. అండ్ టాప్లో విండ్ స్పీడ్ అయితే చాలా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ జటాయుది. ఇది వచ్చేసి ఎగ్జిట్. ఇంకా జటాయు నుండి ఇంకా నెక్స్ట్ ప్లేస్ మా నియరెస్ట్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినడానికని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫుడ్ అయితే తినేసి నెక్స్ట్ ప్లేస్ కొల్లంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ కొల్లంకి అయితే రీచ్ అయ్యాము. అండ్ మేము కొల్లంలో ఈ హోటల్లోనైతే స్టే చేసాము.
అండ్ ఇంకా రూమ్ వచ్చేసి నీట్గానే బాగానే ఉంది. అండ్ ఇంకా ఇక్కడే కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాక కొల్లం బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్లో కాసేపు అలా ఆడుకొని అండ్ కూర్చొని ఇంకా తినేసి రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇంతటితో మా డే 6 ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ ట్రిప్ ముందు వీడియోస్ మిస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.